ఈ ధనుష్ మ్యాటర్ ఏదైతే ఉందో, అబ్బో చాలాసార్లు ఇదే కామెడీ మనోడి విషయంలో ఎందుకు జరిగిందో ఎవ్వరికీ కాదు. గతంలో ఓసారి జరిగినట్లే మళ్ళీ తమిళనాడులోనే ఓ గ్రామంకు చెందిన ఒక దంపతులు ధనుష్ మా కొడుకే అంటూ కోర్టుకెక్కారు. అదిగో ఏకంగా పిటిషన్లోనే మాకు మా అబ్బాయి దగ్గర నుండి నెలకు 1,65,000 రూపాయలు తినడానికి, ఇతర మెయింటెనెన్స్ కోసం ఇప్పించాలని కోరారు. కట్ చేస్తే ఈరోజు మద్రాస్ హైకోర్టులో అసలు ఆ పిటిషన్లో నిజం లేదని, తను తన తండ్రి కస్తూరి రాజా దంపతులకు జన్మించానంటూ ప్రూఫ్స్ గట్రా సబ్మిట్ చేస్తూ సదరు ఫేక్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయాలని విన్నవించాడు ధనుష్. దీనిపై స్పందించిన మద్రాస్ హైకోర్టు సదరు తల్లిదండ్రులని చెప్పుకుంటున్న వారు ఇప్పుడు ధనుష్ వేసిన వ్యాజ్యానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ధనుష్ తల్లిదండ్రులంటూ ఇలా ఒక మోసలి జంట రావడం ఇది రెండోసారి. చూద్దాం ఏమవుతుందో. ఇకపై ధనుష్ ప్రస్తుతం VIP2 సినిమాపై ఫోకస్ చేస్తున్నాడట. ఆ సినిమాకు కథ అండ్ మాటలు మనోడే అందించాడు. మరదల సౌందర్య సినిమాను డైరెక్ట్ చేస్తుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.